బేతాళ కథలు అనుకోని వివాహం. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ మరొకరి కోసం నీవీ విధంగా శ్రమపడుతున్నావంటే ఇందుకు తగిన కారణం నీ పూర్వజన్మలో ఏదో ఉండే ఉంటుంది. పూర్వజన్మ కారణంగానే కదా సుప్రహరుడనే పల్లెవాడు రాజకుమార్తెను ప్రేమించి అకారణంగా ప్రాణాలు కూడా వదిలాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం రాజగృహమనే నగరాన్ని మలయసింహుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు మాయవతి అనే అసాధారణ రూపవతి అయిన కుమార్తె ఉండేది. ఒకనాడు మాయావతి పూల తోటలో విహరిస్తూ ఉండగా సుప్రహరుడనే యువకుడు చూసి మోహించాడు. సుప్రహరుడు కావటానికి అందగాడు యువకుడు, కాని చేపలు పట్టి జీవించే పల్లెవాడు. తాను అతి తక్కువ తరగతికి చెందిన పల్లెవాణ్ణని, రాజకుమార్తెపై తనకు పుట్టిన మోహం సఫలం కావటం అసంభవమని ఆలోచించకుండా వాడు మాయావతి కోసం మనోవ్యాధి పడిపోసాగాడు. ఈ మనోవ్యాధితో వాడు చేపలు పట్టటానికి వెళ్ళటం మానుకున్నాడు. తిండి తినటం కూడా మానేసి బెంగలో మునిగిపోయాడు. చూసి చూసి తల్లివాణ్ణి ప్రశ్నించి జరిగిన సంగతి ఉన్నదున్నట్టు తెలుసుకున్నది. అంతా విని ఆమె తన కొడుకుతో, ఈ భాగ్యానికే విచారం దేనికిరా నాయనా, లేచి అన్నం తిను, నీ కోరిక తీరే ఉపాయం నేను చూస్తాను అన్నది. ఈ మాటలకే సుప్రహరుడు దిగులు తీరి లేచి అన్నం తిన్నాడు. తర్వాత వాడి తల్లి మంచి మంచి చేపలను తీసుకుని రాజుగారి ఇంటికి పోయి రాజకుమార్తెను చూడవచ్చానని దాసీల చేత కబురు పంపింది. రాజకుమార్తె ఆమెను లోపలికి రానిచ్చింది. పల్లెవాడి తల్లి మాయావతికి తాను తెచ్చిన చేపలు కానుక పెట్టి వెళ్ళిపోయింది. అది మొదలు ఆ మనిషి ప్రతిరోజు రాజకుమార్తెకు మేలు రకం చేపలు తెచ్చి కానుక ఇస్తూ వచ్చింది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక మాయావతి ఆమెతో, ఏదో కోరిక మనసులో ఉంచుకొని ఓపికగా రోజూ నాకు చేపలు తెచ్చి ఇస్తున్నావు. నీ కోరిక ఏమిటో చెప్పు, కష్టసాధ్యమైనా తీరుస్తాను అన్నది. అభయం ఇస్తే నా కోరిక రహస్యంగా చెబుతాను అన్నది పల్లెవాడి తల్లి. మాయావతి అభయమిచ్చి దగ్గర ఎవరూ లేకుండా అందరినీ పంపేసినాక ఆమె రాజకుమార్తెతో, అమ్మా, నా కొడుకు ఒకనాడు నిన్ను పూలతోటలో చూశాట. అది మొదలు వాడు నీ మీది ప్రేమతో పరితపించిపోతున్నాడు. ఒక్కసారి నీవు వాణ్ణి చేత్తో తాకితే తప్ప వాడి ప్రాణాలు నిలిచేటట్టు లేదు అన్నది. ఈ మాటలు విని మాయావతి చాలా సిగ్గుపడింది. కాని కోరిక తీరుస్తానని మాట ఇచ్చింది గనుక, సరే, రాత్రివేళ రహస్యంగా నీ కొడుకును నా మందిరానికి తీసుకురా, అతన్ని తాకి తాపశాంతి చేస్తాను అన్నది. పల్లెవాడి తల్లి పరమానంద భరితురాలై ఇంటికి వెళ్లి ఆ రాత్రి తన కొడుకును తనకు చేతనైనంత బాగా అలంకరించి రహస్యంగా మాయావతి ఇంటికి చేర్చింది. మాయావతి సుప్రహరుణ్ణి ఒక మంచం మీద పడుకోపెట్టి చల్లని తన చేత్తో వాడి శరీరాన్ని నిమిరింది. ఆ స్పర్శకు వాడు సుఖ సముద్రంలో మునిగిపోయి వెంటనే నిద్రపోయాడు. వాడు నిద్రపోయాడని తెలియగానే మాయావతి తన పడక గదిలోకి వెళ్లి నిశ్చింతగా నిద్రపోయింది. ఆమె తన శరీరం మీద నుంచి చెయ్యి తీయగానే సుప్రహరుడు నిద్రలేచి చుట్టూ చూశాడు. మాయావతి కనిపించలేదు. తాను ప్రేమించిన మనిషి దొరికినట్టే దొరికి అంతలోనే మాయమయ్యేసరికి గుండె పగిలి వాడు ఆ క్షణంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ సంగతి తెలియగానే మాయావతి తన తండ్రికి జరిగినదంతా చెప్పి సుప్రహరుడితో పాటు సహగమనం చేస్తానని చెప్పేసింది. తండ్రి ఎన్నో విధాలా చెప్పి చూశాడు. కాని ఆమె తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు. ఏమి చెయ్యటానికి పాలుబోక రాజు శుద్ధుడై ఆచమనం చేసి తన ఇష్టదైవమైన శంకరుణ్ణి ధ్యానించి, ఇంత ఘోర పరిస్థితి ఎలా ఏర్పడింది, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి అని ఆక్రోశించాడు. ఆయన ప్రశ్నకు అశరీరవాణి ఇలా సమాధానమిచ్చింది. రాజా, నీ కూతురు క్రిందటి జన్మలో ఈ పల్లెవాడికి భార్య. ఆ జన్మలో ఈ పల్లెవాడు జలధరుడనే బ్రాహ్మణుడు. అతడి తండ్రి చనిపోగానే అతని ఆస్తి అంతా దాయాదులు దోచుకున్నారు. దానితో ఆ జలధరుడికి వైరాగ్యం వచ్చింది. అతను తన భార్యతో సహా గంగా తీరానికి వచ్చి అక్కడ ప్రాయోపవేశం చేసి నిరాహార దీక్ష పట్టాడు. ఆకలితో మలమలలాడే ఆ బ్రాహ్మణుడికి గంగా తీరాన చేపలు తింటున్న పల్లెవాళ్లు కనిపించేసరికి మనసు చెలించింది. ఆ దోషం చేత అతను ప్రాణాలు పోయాక పల్లెవాళ్ల మధ్య తిరిగి జన్మ ఎత్తాడు. అతని భార్య మాత్రం పవిత్ర హృదయంతో భర్తతో సహగమనం చేసింది. అందుచేత ఆమె ఈ జన్మలో నీ కుమార్తెగా జన్మించింది.
ఇప్పుడు కలిగిన విపత్తు తొలగాలంటే నీ కుమార్తె తన ఆయుర్దాయంలో సగం ఆ పల్లెవాడికిచ్చి అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నట్టయితే వాడు బతుకుతాడు. తన కుమార్తె చావకుండా ఉంటే అంతే చాలు అనుకొని రాజు మాయావతితో, అమ్మా, నీవు సహగమనం చేయవలసిన పనిలేదు. ఈ పల్లె యువకుణ్ణి పెళ్లాడి నీ ఆయుర్దాయంలో అతడికి సగం ఇవ్వటానికి సిద్ధపడితే అతను బతుకుతాడు అని చెప్పాడు. మాయావతి ఆ విధంగానే చేసి సుప్రహరుణ్ణి బతికించుకొని అతన్ని పెళ్లాడింది. ఆ తర్వాత సుప్రహరుడు ఆ దేశానికి రాజై భార్యతో సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. మాయావతి పల్లె యువకుణ్ణి తాకి నిద్రపుచ్చే వరకు ఆమె తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికే ప్రయత్నించింది. అలాంటి మనిషి వాడు పోగానే వాడితో సహగమనం చేయటానికి ఎందుకు ప్రయత్నించింది? వాడి మీది ప్రేమ చేతనా? లేక వాడి చావుకు తానే కారణమనా? లేక పూర్వజన్మలో వాడి భార్య కావటం చేతనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాయావతి సుప్రహరుడు జీవించి ఉండగానే అతన్ని తన భర్తగా భావించిందనడానికి సందేహం లేదు. కేవలం పూర్వజన్మ ప్రభావం వల్ల ఆమె వాణ్ణి భర్తగా వరించినట్టయితే వాడు నిద్రపోగానే తన గదికి వెళ్ళిపోయి వాడి చావుకు తాను కారణం కానవసరం లేదు. అచ్చగా అన్నమాట నిలబెట్టుకోవటానికే అయితే ఆమె వాణ్ణి తాకి తాపం తీర్చిన మీదట వాడు ఏమైనా ఆమె పూచి ఏమీ ఉండదు. వాణ్ణి ప్రాణాలతో ఉండగా ప్రేమించి వాడే తన భర్త అని నిర్ణయించుకున్నది కనుకనే ఆమె వాడితో సహగమనం చేయ నిశ్చయించింది. అందుకే వాడికి తన ఆయుర్దాయంలో సగమిచ్చి వాణ్ణి పెళ్లాడటానికి కూడా ఒప్పుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. బేతాళ కథలు జవాబులేని ప్రశ్న. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకమవుతాయి. అందుకు నీవే కదా తార్కాణం. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల నీకు కార్యభంగమవుతున్నదే కాని ఏ విధంగానూ లాభించటం లేదు. నీలాగే నాగరాజకుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి ఉండేది. అయితే అందువల్ల ఆమె జయించింది. ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతి చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సూర్యకాంతుడనే రాజుండేవాడు. ఆయన తన బల పరాక్రమాలతో 4 సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు. తన బుద్ధిబలంతో సకల శాస్త్రాలను సాధించాడు. మన్మధుణ్ణి మించే తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలందరి మనసులను హరించాడు. కాని ఆయన మనసును చెలింపచేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది. తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తి అయినా చూడకపోవటము, పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కుశానా లేకపోవటము చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు. రాజుగారు పెళ్లాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను? మంత్రులు తమలో తాము కూడబలుక్కొని ఎలాగైనా రాజుగారి బుద్ధి పెళ్లి మీదకి పోయేలాగా చేయాలని తీర్మానించుకున్నారు. ఇందుకుగాను వారు రాజ్యంలో మూలమూలలా ఉండే అందగత్తలైన కన్యలందరినీ పట్టుకొచ్చి ఏదో సాకుతో రాజుగారి కళ్ళపడేటట్టు చేశారు. కాని అందువల్ల ఆవంతైన ప్రయోజనం లేకపోయింది. ఎంతలేసి సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మనసు మారనే లేదు. అది చూసి మంత్రులు మరింత ఆందోళనపడి రాజుగారి దగ్గరికి సమిష్టిగా వెళ్ళి, మహారాజా, తమరు తగిన కన్యను చూసి వివాహమాడి మగ సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు, అంతా అరాజకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు. రాజుగారి వారి కోరికను పాటించలేదు. ఏమి చేయటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు. అదేమిటంటే రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి 1,000,000 బంగారు మాడలిస్తామని. ఈ పుకారు విని కొందరు దుష్టవైద్యులు మందులు, మాకులు, తాయెత్తులు మొదలైనవి తీసుకుని ఆశతో వచ్చారు. అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకు ఆడవాళ్లంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది. చివరకాయన తన కంటపడిన ఆడవాళ్లకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు. దీంతో మంత్రుల ఆశలన్నీ ఇంకిపోయాయి. ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పాలించే నగరం చేరుకున్నాడు. అతను ఆ నగరపు ప్రజలను, మీ ఊరి విశేషాలేమిటి అని అడిగితే వారు ఒకటే విశేషం, మా రాజుగారు ఆడదాన్ని పొడసహించరు, పెళ్లాడడు, ఆయనకు పెళ్లి చేయటం ఎలాగా అని
మంత్రులు మదనపడిపోతున్నారు అని చెప్పారు. ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి, మీ రాజుగారి మనసును నేనైతే క్షణంలో మార్చగలుగుదునే అన్నాడు. ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగువాళ్ల చెవుల పడ్డాయి. వారు వెళ్లి మంత్రులతో చెప్పారు. మంత్రులు చిత్రకారుణ్ణి పిలిపించి సంగతి అంతా చెప్పి, రాజుగారి మనసు మార్చినట్టయితే 1,000,000 బంగారు మాడలు తప్పక ఇస్తామని అతడికి వాగ్దానం చేశారు. రాజుగారు నన్ను పిలిపించేటట్టు చేయండి, ఆపై సంగతి యావత్తు నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు. మంత్రులు రాజుగారి వద్దకు వెళ్లి, మహారాజా, మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు. అతనికి ముల్లోకాలలోనూ సాటిలేరని తెలుస్తున్నది అన్నారు. అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని సంతోషించి, అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపండి అన్నాడు. త్వరలోనే చిత్రకారుడు రాజు వద్దకు వచ్చాడు. అతడు రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి, మహారాజా, మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది. మిమ్మల్ని చిత్రించటానికి అనుమతి ఇవ్వండి. మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. ముందు నేను నీ పనితనం చూడాలి. నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు, స్త్రీల పటాలు మాత్రం చూపకుసుమా, అలా చేస్తే నేను నిన్ను క్షమించను అన్నాడు రాజు. చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారుచేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు. అతను వాటి మధ్యను బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్తరువు కూడా పెట్టాడు. రాజు ఒక్కొక్క బొమ్మనే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఆడదాని బొమ్మ కంటపడింది. దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పిపడిపోయాడు. చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో, రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను, నా బహుమానం నాకిప్పించండి అన్నాడు. చికిత్స పూర్తయిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు. స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతటా అదే తీరిపోతుంది. కొంచెం ఓపిక పడితే చాలు అన్నాడు చిత్రకారుడు. అతను బయటకు వెళ్లిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు. స్పృహ వస్తూనే రాజు, ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు. అతను వెళ్ళిపోయాడు మహాప్రభు అన్నారు మంత్రులు. సాయంకాలంలోపుగా అతన్ని తీసుకురాకపోయారో మిమ్మల్ని ఏనుగుల చేత తొక్కిస్తాను అన్నాడు రాజు. మంత్రులు వెళ్లి చిత్రకారుణ్ణి వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు. రాజు అతనితో, నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండబోడు. ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు. ఆమె ఏ జన్మలోనో నాకు భార్య అయి ఉండాలి, లేకపోతే ఆమె ఇంత సులువుగా మనసును హరించదు. చెప్పు, ఆమె ఎవరు? పేరేమిటి? ఏ దేశంలో ఉంటుంది? ఆమెను నేనెలా పెళ్లాడగలను అన్నాడు. చిత్రకారుడు రాజుతో, మహారాజా, మీరామెను మరిచిపోవటం మంచిది. ఆమె మీకు దక్కదు. ఆమె నాగరాజు కూతురు అనంగరాగ. ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకొని అందులో ఉంటున్నది. ఆమెను పెళ్లాడాలని అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు. ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె 3 వారాలు వ్యవధివిస్తుంది. ఈలోపుగా వారు ఆమెను రోజుకొక ప్రశ్న వేయవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆమె ప్రశ్న వేసిన వాణ్ణి పెళ్లాడుతుంది. ఆమెను ఓడించలేకపోయినవాడు 3 వారాల అనంతరం ఆమెకు బానిస అయిపోవాలి. నా మాట నమ్మండి, ఆమెను ఎవరూ ఓడించలేరు అన్నాడు. వెర్రివాడా, ఆమెను చూసిన దాకా నా ప్రాణాలు నిలువవు. ఆమెను ఓడించానా నా భార్యను చేసుకుంటాను, లేదా ఆమెకు బతికి ఉన్నంతకాలం నిశ్చింతగా బానిసనై ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు. ఆయన అనంగరాగ ఉండే చోటికి దారి తెలుసుకుని అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు. ఈ సంగతి తెలిసి మహారాజు ఆప్తమిత్రుడైన వినోదుడనేవాడు కూడా వెంట బయలుదేరాడు. మహారాజా, ఆమె బొమ్మను చూసేసరికి మీ మతి సగం పోయింది. ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది. ఆ స్థితిలో మీరామెను ఓడించలేరు. అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు. రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంట పెట్టుకుని అనంగరాగ ఉండే చోటికి వెళ్లాడు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడన్నట్టు రాజుకు నిజంగానే మతి శాంతం పోయింది. వినోదుడు అనంగరాగతో తాము వచ్చిన పని చెప్పాడు. ఆమె వారికి చెయ్యవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి, ప్రతి ఉదయం నేను వచ్చి మీరడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను. 3 వారాల పాటు మీరు నాకు అతిథులు. ఈలోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరి, లేకపోతే ఆ తర్వాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియచేసి టీవీగా వెళ్ళిపోయింది. అది మొదలు ప్రతి ఉదయం అనంగరాగ వారి వద్దకు వచ్చేది. వినోదుడు ఆమెకొక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు అనంగరాగ సమాధానం చెప్పి వెళ్లిపోయేది. ఈ విధంగా 19 రోజులు గడిచాయి. వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు. ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించటం తప్ప
కథలు కాని వినోదుడి ప్రశ్నలు కాని వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు కాని పట్టించుకోలేదు. అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది. మొదటి రోజు ఆమె తన కేసి చూడన్నైనా లేదు. రెండో రోజు ఆమె వెళ్ళిపోబోతూ రాజుకేసి ఒకసారి చూసింది. అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళుంచటము, మధ్య మధ్య నిట్టూర్చటము మొదలైన చేష్టలు చేయసాగింది. నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను కాని వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు. సరిగా ఆ సమయంలో ఆయనకొక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది. ఆయన చివానుల లేచి తన మిత్రుడితో, మిత్రమా, 19 రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు. రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది. మనకు ఎలాగూ ఎల్లుండిదాకా గడువున్నదిగా అన్నాడు. మర్నాడుదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను ఆలింగనం చేసుకుని, ఈ ప్రశ్న ఎంతకాలం ఎందుకు వేశారు కారు? మీరు నన్ను గెలవరేమో అని నా ప్రాణం తహతహలాడిపోయింది కదా అన్నది. రాజు నిర్ఘాంతపోయి, నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు. మహారాజా, స్త్రీ హృదయం మీరెరగరు. అది తాను ప్రేమించిన వ్యక్తినే పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగ. తర్వాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్లి సుఖంగా కాపురం చేశాడు. మంత్రులందరూ ఇన్నాళ్లకు రాజు ఒక ఇంటివాడైనందుకు పరమానందం చెందారు. బేతాళుడి కథ చెప్పి, రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమంత కష్టమైన ప్రశ్న కాదు. నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నీవు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగరాగను అడిగి ఉండాలి. సమాధానం చెప్పదా ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెను వేస్తాడు. అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. వింత కానుక. పరమ దరిద్రుడైన ఒక బ్రాహ్మడు మాళవదేశపు రాజైన భోజరాజు గురించి విన్నాడు. ఆ రాజు అనేకులకు నిత్యమూ సన్మానాలు చేస్తున్నాడట. ఆయన ఆస్థానంలో ఉన్న కాళిదాసు తనలాటి కటిక దరిద్రులకు కూడా ఏదో విధంగా సన్మానాలిప్పిస్తున్నాడట. ఇది విని ఆ బ్రాహ్మణుడు ధారానగరానికి వెళ్లి కాళిదాసు దర్శనం చేసుకుని, తాను పరమ దరిద్రుణ్ణి అని, తనకు చదువు సంధ్యలు వంటబట్టలేదని, కుటుంబ భారం హెచ్చుగా ఉన్నదని, తన దారిద్ర్యాన్ని ఎలాగైనా తొలగించే ఉపాయం చూడమని విన్నవించుకున్నాడు. నేను నా చేతనైన సహాయం చేస్తాను. ఆ తర్వాత నీ అదృష్టం ఎలా ఉందో మరి. నువ్వు మాత్రం రాజదర్శనానికి వట్టి చేతులతో రాక ఏదైనా కానుక తీసుకుని వచ్చి ద్వారం వద్ద వేచి ఉండు. లోపలికి రమ్మని పిలుపు వచ్చినప్పుడు రాజుగారి సన్నిధికి వచ్చి నువ్వు తెచ్చిన కానుకను రాజుకు అందించు. రాజసభలో మాత్రం ఎవరు ఏమి ప్రశ్నించినా పూర్తిగా మౌనం వహించి ఊరుకో. ఆ పైన నీ అదృష్టం అన్నాడు కాళిదాసు. మర్నాడు ఆ బ్రాహ్మణుడు ఎవరి దగ్గర ఒక చెరుకుగడ ముష్టి ఎత్తి దాన్ని చిన్న తుండ్లుగా నరికి ఆ ముక్కలను తన కొల్లాయి గుడ్డలో చుట్టి పట్టుకుని రాజద్వారం వద్దకు వచ్చి అక్కడ కూర్చున్నాడు. లోపలి నుంచి పిలుపు వచ్చే లోపల ఆ దౌర్భాగ్యుడికి నిద్ర ముంచుకు వచ్చింది. అందుచేత ఆయన తన కొల్లాయి మూటను తలకింద పెట్టుకుని రాజద్వారం సమీపంలో నిద్రపోయాడు. ఆ బ్రాహ్మడి కన్నా కూడా దరిద్రుడు ఒకడు ఆ చెరుకు ముక్కల కోసం ఆశపడి బ్రాహ్మణుడి తల కింద ఉన్న మూటను మెల్లిగా లాగి అందులో నుంచి చెరుకు ముక్కలను తీసేసి వాటికి బదులుగా కాల్చి చల్లార్చిన కట్టె పుల్లలను కొల్లాయిలో చుట్టి బ్రాహ్మణుడి తల కింద పెట్టి పారిపోయాడు. ఒళ్ళు మరచి నిద్రపోతున్న బ్రాహ్మణుడికి ఈ జరిగిన దొంగతనం మోసం సంగతి ఏమాత్రం తెలియదు. ఈ సమయంలో రాజసభలో కాళిదాసు మాటల సందర్భంలో రాజుతో తమ దర్శనార్థం దూరదేశం నుంచి ఒక మహావిద్వాంసుడు వచ్చి వేచి ఉన్నాడు. ఆయన మౌనవ్రతం అవలంబించి ఉన్నాడు అని చెప్పాడు. అది విని రాజు ఒక సేవకుణ్ణి ద్వారం వద్దకు పంపాడు. వాడి వచ్చి బ్రాహ్మణుణ్ణి లేపి, అయ్యా, రాజదర్శనార్థం వచ్చిన మహాపండితులు తమరేనా అని అడిగి అవునన్న మీదట అతన్ని రాజు వద్దకు తీసుకుపోయాడు. ఆ బ్రాహ్మణుడు రాజుగారి ముందు తన కొల్లాయి మూట విప్పేసరికి అందులో కాలి చల్లారిన కట్టెపుల్లలున్నాయి. దరిద్రదేవత తన వెంట రాజుగారి కొలువుకు కూడా వచ్చినందుకు ఆ బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు. ఆ కట్టెపుల్లను చూసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ఏమిటిది అన్నట్టు కాళిదాసు కేసి చూశాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి మతిలేనితనానికి చిరాకుపడి ఎలాగైనా అతని ప్రాణాలు రక్షించే భారం తనపైన ఉన్నది కనుక, మహారాజా, ఈ మహాపండితుడు తమకు సమర్పించేందుకు ఇలాంటి కానుక తీసుకురావటంలో
గొప్ప గూఢార్థం ఉన్నది. దాన్ని ఈ విధంగా చెప్పవచ్చు అంటూ ఇలా చెప్పాడు. దివ్య వృక్షాలతో కూడిన ఖాండవ వనాన్ని అర్జునుడు వృథగా తగలపెట్టాడు. బంగారంతో చేసి స్వర్గంతో సమానం ఉండిన లంకాపురిని హనుమంతుడు వృధాగా తగలపెట్టాడు. అన్ని సుఖాలను ఇవ్వగల మన్మధుణ్ణి శివుడు వృధాగా తగలపెట్టాడు. కాని ప్రపంచంలో మానవులను అమితంగా బాధించే దారిద్ర్యాన్ని ఎవరూ తగలపెట్టలేకపోయారు. ఈ విధంగా చెప్పి కాళిదాసు రాజుతో, తమరైనా దారిద్ర్యాన్ని దగ్ధం చేస్తారన్న నమ్మకంతో ఈ పండితుడు మీకీ కట్టెలు ఇచ్చాడు అన్నాడు. ఈ మాటలు విని రాజు, సభికులు చాలా ఆనందపడిపోయారు. రాజు ఆ బ్రాహ్మణుణ్ణి ఎంతగానో గౌరవించి విశేషంగా ధనం ఇచ్చి పంపించాడు. కాళిదాసు చెప్పినదేమిటో, రాజు తనకు అంత ధనం ఎందుకు ఇచ్చాడో తెలియని ఆ బ్రాహ్మణుడు వెనక్కు తిరిగి చూస్తూ బయలుదేరాడు. ఆ పండితుడు అలా ఎందుకు వెనక్కు తిరిగి చూస్తూ పోతున్నాడు అని రాజు కాళిదాసును అడిగాడు. దారిద్ర్య దేవత ఇంకా తన వెంట పడిరావటం లేదు కదా అని చూసుకుంటూ ఆయన పోతున్నాడు మహారాజా అన్నాడు కాళిదాసు. ఆహా, ఎంతటి మహాపండితుడు! ఆయనకు మౌనవ్రతమే లేకపోతే ఆయన నోటి నుంచి ఎంత గొప్ప విషయాలు విని ఉందుము అనుకున్నాడు భోజరాజు, కాళిదాసు తనను మోసగించిన సంగతి తెలియక.